నంద్యాల జిల్లా కేంద్రంలో పద్మావతి నగర్ మెయిన్ రోడ్ నందు ప్రముఖ చిన్నపిల్లల వ్యాధి నిపుణులు డాక్టర్ నయన్ బాబా మరియు డాక్టర్ సునీత్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సూర్యన్ చిల్డ్రన్ హాస్పిటల్ ఘనంగా ప్రారంభించడం జరిగింది. నంద్యాల జిల్లా ప్రజలకు చిన్నారుల అన్ని వ్యాధులకు సంబంధించిన చికిత్సలను అత్యాధునిక సదుపాయాలతో కార్పొరేట్ స్థాయి సేవలను అందించడం జరుగుతుందని వైద్యులు తెలిపారు. ఈ అవకాశాన్ని నంద్యాల జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైద్యులు నయన్ బాబా మరియు సునీతులు సూర్యన్ చిల్డ్రన్ హాస్పిటల్ నందు అందుబాటులో ఉండే వైద్య సేవల వివరాలను వెల్లడించారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ నయన్. నాతో పాటు డాక్టర్ సునీత్ గారు ఉన్నారు. ఇక్కడ మేమిద్దరం కలిసి ఈరోజు సూర్యన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అత్యాధునిక వసతులతో పద్మావతి నగర్ మెయిన్ రోడ్లో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. శేషరెడ్డి సార్, బ్రహ్మానంద రెడ్డి సార్ వీళ్ళందరూ తో పాటు రవికృష్ణ సార్ ఐఎంఏ ఏపీ ప్రెసిడెంట్, మసూదన్ సార్, అనిల్ సార్ ఇలా ముఖ్యమైన వ్యక్తులతో ఈరోజు హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ ముఖ్యంగా ఏమిటంటే 25 పడకల ఎన్ఐసియు, 10 పడకల పిఐసియుతో అత్యాధునిక వసతులతో ఈరోజు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ 25 బెడెడ్ ఎన్ఐసియులో ముఖ్యంగా అత్యాధునిక వార్మర్లు, హెచ్ఎఫ్ఓ వెంటిలేటర్ అంటే నార్మల్ వెంటిలేషన్లో ఇబ్బంది అయిన పిల్లలకి హై ఎండ్ వెంటిలేషన్ అంటే దానిపైన ఇంకేం వెంటిలేటివ్ సపోర్ట్ అనేవి మనకి ఇప్పటి వరకు లేవు. అటువంటి అత్యాధునిక సరఫరా కూడా ఉంది. దాంతోపాటు ఐఎన్ఓ ఇన్హేల్ నైట్రిక్ ఆక్సైడ్ అంటే గుండెలో పిల్లవాడికి పీపీహెచ్ఎన్ అనే ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకి ఐఎన్ఓ అనేది ఒక మ్యాజిక్ మెడిసిన్గా పనిచేస్తుంది. అటువంటి ఫెసిలిటీ కూడా ఉంది. అదే కాకుండా థెరపటిక్ హైపోథర్మియా అనగా పిల్లలు ఆక్సిజన్ అందక ఇబ్బంది పడిపోయి ఉన్న వాళ్ళకి ఫర్దర్గా బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా కూలింగ్ చేసే విధానము థెరపటిక్ హైపోథర్మియా మెషిన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇవే కాకుండా పిఐసియులో మొట్టమొదటిసారిగా నంద్యాలలో రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ గాను అండ్ ప్లాస్మాఫెరసిస్ గాను డయాలసిస్ మొట్టమొదటిగా స్టార్ట్ చేయడం జరిగింది. ఇవే కాకుండా అడ్వాన్స్డ్ పాయింట్ ఆఫ్ కేర్ అల్ట్రాసౌండ్ ఫెసిలిటీస్ అనగా శాంసంగ్ V6 అనే అత్యాధునిక మెషిన్తో మనము పాయింట్ ఆఫ్ కేర్ అల్ట్రాసౌండ్, ఎగ్జాక్ట్ డయాగ్నోసిక్స్, ప్రాంప్ట్ డయాగ్నోసిస్ చేయడానికి ఐసీయూలో చాలా ఉపయోగపడే పరికరాలన్నీ కూడా ఉన్నాయి. ఇవే కాకుండా మనకి మాడ్యులర్ అండ్ లామినార్ ఓటీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇందువల్ల చిన్నపిల్లలకి అప్పుడే పుట్టిన ఈవెన్ 1 kg బేబీ కూడా సర్జరీ చేసే సదుపాయం గల అనస్థీషియా వర్క్ స్టేషన్ ఏపీలో ఫస్ట్ టైము మైండ్రే వాళ్ళది మనతోనే లాంచ్ చేయడం జరిగింది. మైండ్రే వర్క్ స్టేషన్ ఈవెన్ 1 kg బేబీకి కూడా మనము చేసే ఫెసిలిటీ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే ఇక్కడ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈ రకంగా అత్యాధునిక ఫెసిలిటీస్తో సూర్యన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ నేను డాక్టర్ సునీత్ గారు ఇద్దరం కలిసి ఇక్కడ పద్మావతి నగర్ మెయిన్ రోడ్లో స్టార్ట్ చేశాము. ఈ వసతులందరినీ అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సునీత్, ఎంబీబీఎస్ డిఎన్బి పీడియాట్రిక్స్, ఐఐపీ ఫెలోషిప్ నియోనెటాలజీ. నేను కడప రిమ్స్లో ఎంబీబీఎస్ చేశాను, డిఎన్బి కోల్కతాలో కంప్లీట్ చేశాను, ఫెలోషిప్ ఇన్ నియోనెటాలజీ కర్నూలు కిమ్స్ హాస్పిటల్స్లో కంప్లీట్ చేశాను. ఈరోజు నేను డాక్టర్ నయన్ బాబా గారితో కలిసి ఈరోజు సూర్యన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ అన్ని రకాలుగా పిఐసియు, ఎన్ఐసియు సేవలు 24/7 అవైలబుల్లో ఉంటాయండి. సో కార్పొరేట్ లెవెల్లో హై అండ్ ఎక్విప్మెంట్ ప్రతిదీ మనకు ఇప్పుడు నంద్యాలలోనే నార్మల్ ప్రైజెస్కే అవైలబుల్లో పెడుతున్నాము. సో ఈ సేవలు అందరూ ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ప్రత్యేకించి ఓటీ సదుపాయం మరియు అంబులెన్స్ సదుపాయం కూడా కదలదు. సో అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.